సమర్పించే ఘట్టంలో వేప చెట్టు దగ్గర నృత్యాలు చేస్తున్నారు. ఇక్కడ వేప చెట్టుకు దండం పెట్టుకుని లోపలికి వెళ్తుంటారు అనమాట బోనం సమర్పించేందుకు. గ్రామ దేవతలకు సంబంధించిన పూజల్లో ఎక్కువ వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసం ఇక్కడ చాలా ఏళ్ల క్రితం నాటి ఒక వేప చెట్టు చాలా మహావృక్షం ఉన్నది. ఈ వృక్షం దగ్గర అమ్మవారికి దండం పెట్టుకొని శివసత్తులు బోనాలు తీసుకుని లోపలికి ఎంటర్ అవుతున్నారు హోటల్లోకి. సంబరాలలో ముఖ్యంగా బోనాలకు సంబంధించి అంటేనే సందడి అంటేనే ఆటలు పాటలు. ఎక్కడైనా సరే పిల్లలు మానం చేస్తే మంచిగా చేసుకోవడానికి తల్లుడు పాటలు పాడతారు. ఇక్కడ అమ్మవారిని ప్రసన్న చేసుకోవడానికి భక్తులు అమ్మవారిని ప్రసన్న చేసుకోవడానికి పాటలు పాడుతూ ఉంటారు. అటువంటి ఎంతోమంది కళాకారులు ఇప్పుడు బోనం తీసుకొస్తున్న సమయంలో ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది కళాకారులు వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. అలా మీరు అడిగి వచ్చిన మీ పేరేంటిది? నా పేరు తల్వార్ సాయి, ఒగ్గు తల్వార్ సాయి. ఇసుగూడలు ఉంటాం. ఇసుగూడెం నుంచి ప్రతి బోనాల పండుగకి గోల్కొండకి ప్రతిసారి బోనాలు తీయడం జరుగుతుంది. మేము అట్లనే ఒగ్గు కళాకారులు మేము ఎంతో మంది వస్తుంటాము. హైదరాబాద్ జంటనగర్లో ఒగ్గు సంఘం ఉంటుంది మాకు. అందరం వస్తుంటాం, చేస్తుంటాం. ఇట్లా పూజలు ఏడాదికి ఒకసారి అమ్మవారి బోనాలు కార్యక్రమం రంగరంగంగా వైభవంగా అమ్మవారి కార్యక్రమం చేసుకుంటాం. బోనాలు ఎక్కిస్తారు. ఈ ఏడాది వస్తుంటాం. ఇట్లా ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నారు మీరు? మా తాతలు చేసిరు, మా తాతల నుంచి మా నాన్నల నుంచి మేము ఓకే ఇట్లా వేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు దాదాపు కాబట్టి ఒక 8 సంవత్సరాల నుంచి నేను ఇలా దిగడం జరిగింది, రావడం జరుగుతుంది. అమ్మవారికి సంబంధించి ఎన్నో పాటలు ఉంటాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు తన్మయత్వంతో ఇక్కడ కొంతమంది అయితే పూనకాలు వచ్చి పాటలు పాడుతుంటారు, ఆటపాటలు చేస్తూ ఉంటారు. మీరు కూడా కొన్ని చాలా మంచి మంచి పాటలు పాడారు కదా ఇప్పటిదాకా. భక్తుల కోసం ఒక మంచి పాట పాడదు. గోల్కొండ ఎల్లమ్మ ఆషాఢ మాసం తొలిపోవడం జగదాంబ అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇవల్లనే అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చడానికి బయలుదేరింది. సో ఒక్కసారి మనం అమ్మ బయలుదేరిన అనుకోని పాడదాం. అమ్మ బయలుదేరినాదో తల్లి బయలుదేరినాదో
గల్లా గల్లా రావమ్మ. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. భక్తులకు మంచి మంచి పాటలు పాడారు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా కళాకారులు ఎంతమంది కూడా ఆటపాటలతో అమ్మవారిని దర్శించుకొని ధరించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ముఖ్యంగా జాతర అంటేనే ఆటపాటలు కాబట్టి ముఖ్యంగా ఈ బోనాల ఉత్సవాల్లో కూడా కళాకారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన కొంతమంది కళాకారుల ఆటపాటలు